Hi students, today I am going to take one grammar topic, word stress. The topic is word stress. What is the meaning of word stress? Come on, understand it. Word stress. Before we are going to discuss that word stress, let us something we know about syllable. See the syllable. In first year we have learned syllable already. What is the meaning of syllable? Here syllable is a part of a word. Syllable is a part of a word. See here, pen, the word pen. Pen, pen, that is pen has one syllable. Pen has one syllable, that is we called monosyllabic word. Pen is monosyllabic word. Next one, paper. Next word is paper. Paper word has two syllables. Paper, paper, two syllables. Syllable means part of a word. Syllable means part of a word. Paper is a word. In paper we have two syllables. రెండు భాగాలు ఉన్నాయి పేపర్లో. పే పా ఏదో కదా సిలబుల్ అంటే ఇక్కడ మనం పదములోని ఒక భాగం. పేపర్ అనేది ఒక పదం తీసుకుంటే పే ఫస్ట్ పార్ట్, పర్ సెకండ్ పార్ట్. పేపర్. పేపర్ హ్యాస్ two parts, that means two syllables. That's why we called paper word disyllabic word. In first year we learnt. మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీరు సిలబుల్స్ గురించి నేర్చుకున్నారు. మీ గ్రామర్ టాపిక్ ఉంది, క్వశ్చన్ కూడా ఉంది. నెక్స్ట్ వర్డ్ banana. Banana, three syllabic word this is. Banana has three syllables, that means trisyllabic words. Banana, banana, three syllabic words. Next word consequences. Consequences, consequences, consequences word. Consequences. In word consequences, this word has four syllables. ఈ పదంలో మనకు four syllables ఉన్నాయి. Consequences. That's why we called polysyllabic word. So like this, a word in English, you will take any word in English or Hindi or Telugu, is made up of one or more syllables. You will take every word, any word in English. ఇంగ్లీష్లో ఏ పదమైనా తీసుకోండి, is made up of one or more syllables. One or more syllables. ఇంగ్లీష్లో మీరు ఏ వర్డ్ తీసుకున్నా ఒకటి కన్నా ఎక్కువ సిలబుల్స్ ఉంటాయి. పెన్ వన్ సిలబిక్, పేపర్ టూ సిలబిక్, బనానా త్రీ సిలబిక్, కాన్సిక్వెన్సెస్ ఫోర్ సిలబిక్ వర్డ్స్. సో లైక్ దిస్, హియర్ in English, suppose you will take banana word. For example, take banana word. In banana we have three syllables, but in English three syllables, all these three syllables are not pronounced in equal manner, unlike Telugu or Hindi. ఇప్పుడు తెలుగులో హిందీలో పలికినట్టు బనానా అనే వర్డ్ని, ఈ మూడు సిలబుల్స్ని ఒకే రకంగా పలకం ఇంగ్లీష్లో. In English we do not pronounce all syllables are equal.
బనానా అన్నప్పుడు ఇంగ్లీష్లో సిలబుల్స్ ఈక్వల్గా పలకం. మరి ఎట్లా పలుకుతాం? బనానా, బనానా, బనానా. See here, second syllable is stressed. In banana word, we stressed second syllable. బనానా అనే పదంలో మనం సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. బనానా, బనానా, బనానా. See here. In Telugu, banana, banana. 3 syllables are pronounced equal. But in English, banana. So like this, in pronunciation is different in English. The main difference is pronunciation in English. ఇంగ్లీష్లో మనకు వ్యత్యాసం ఏంటంటే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ మధ్యన తేడా అది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. దట్స్ వై వీ కాల్డ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ యాక్సెంటెడ్ లాంగ్వేజ్. దిస్ ఇన్ బనానా సెకండ్ సిలబుల్ ఈజ్ స్ట్రెస్డ్. దిస్ సెకండ్ సిలబుల్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్డ్ సిలబుల్. దట్ ఈస్ అనదర్ నేమ్ ఈజ్ యాక్సెంటెడ్ సిలబుల్. ఈ రెండవ సిలబుల్ ఏదైతుందో బనానాలో దాన్ని స్ట్రెస్డ్ సిలబుల్ అంటాం, యాక్సెంటెడ్ సిలబుల్ అంటాం. బట్ హియర్ అవర్ టాపిక్ ఈజ్ వర్డ్ స్ట్రెస్. సి ద వర్డ్ స్ట్రెస్. సి హియర్ వన్ షార్ట్ వర్టికల్ బార్. చిన్న నిలువు గీత ఉందా? నిలువు గీత. దిస్ ఈజ్ కాల్డ్ షార్ట్ వర్టికల్ బార్. దట్ మీన్స్ స్ట్రెస్ ఈజ్ ఆఫెన్ ఇండికేటెడ్ బై ఏ షార్ట్ వర్టికల్ బార్. ఈ మనం గట్టిగా ఒత్తి పలికేదాన్ని ఒక గుర్తుతో చూపిస్తాము. ఆ గుర్తు పేరు ఏంటంటే ఏ షార్ట్ వర్టికల్ బార్. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్ మార్క్. దీన్నే మనం స్ట్రెస్ మార్క్ అంటాం. స్ట్రెస్, స్ట్రెస్, షార్ట్ వర్టికల్ బార్. దీన్ని మనం స్ట్రెస్ మార్కింగ్ అంటాం. మార్కింగ్ ద స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ మార్కింగ్. స్ట్రెస్ ఈజ్ ఆఫెన్ ఇండికేటెడ్ బై, ఈ స్ట్రెస్ దాన్ని మనం సాధారణంగా చూపిస్తుంటాం ఏ షార్ట్ వర్టికల్ బార్. దిస్ ఈజ్ రిమెంబర్ ఇన్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు పుట్ వన్ షార్ట్ వర్టికల్ బార్ అబౌవ్ ద వర్డ్ ఆర్ ఆన్ ద స్ట్రెస్డ్ సిలబుల్. నువ్వు ఏదైతే ఒత్తి పలుకుతున్నావో, గట్టిగా పలుకుతున్నావో దాని మీద మనం ఈ గుర్తును చూపించాలి ఎగ్జామినేషన్లో. సో హియర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ one syllable is more force, more breathe force than another syllable. In a word, ఒక పదంలో ఒక సిలబుల్ని గట్టిగా ఒత్తి పలుకుతుంటాము. Now here see the exercises 1. In the following disyllabic words, all these are disyllabic words. కింద ఇచ్చిన మొత్తం కూడా disyllabic words means in these exercises every word has 2 syllables. Disyllabic means 2 syllabic words. ఇవన్నీ కూడా 2 syllable ఉన్న పదాలు. The stress falls on the first syllable. Here the stress is shown. The stress is shown on first syllable. Let us see how. ఇప్పుడు మనం చూద్దాం ఈ అన్ని డైసిలబిక్ వర్డ్స్లో స్ట్రెస్ అనేది మొదటి సిలబుల్ మీద ఉందట. ఎట్లనో మనం చూద్దాం. Suppose you will take apple, apple, apple. See here, apple, 2 syllables, but first syllable a. Above the first syllable a, we show this is indicated by stress mark. Divide like this. డోంట్ డూ ఇన్ ద ఎగ్జామినేషన్ లైక్ దిస్. మీరు పరీక్షలో ఇట్లా డివైడ్ చేయకండి. యాపిల్ అనే వర్డ్ ఇస్తాడు, యాపిల్ అనే వర్డ్ చదవండి. చదివిన తర్వాత యాపిల్ అట్లా అనుకోండి మనసులో, యాపిల్ అనుకొని ఈ ఫస్ట్ సిలబుల్ మీద ఉన్న ఫస్ట్ లెటర్ ఏదైతుందో ఏ దాని మీద మనం స్ట్రెస్ పెట్టాలి. దట్ మీన్స్ వీ ప్రొనౌన్స్డ్ మోర్ ఫోర్స్. ఆ ఫస్ట్ సిలబుల్ని మీరు బాగా గట్టిగా చదువుకోవాలి. యాపిల్, యాపిల్, apple. Rising, falling sound, low to high, high to low in English language.
ఒక సిలబుల్ ఇంకో సిలబుల్ పడుతుంటే మనం లో నుంచి హై పోది, హై నుంచి మన లోకి వస్తుంది. సపోజ్ యూ విల్ టేక్ సెకండ్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వర్డ్ బిజినెస్. బిజినెస్, business. In business word we have syllable here B, first syllable. Nature. Nature, nature we have syllable N, first syllable. Doctor. Doctor we have first syllable Do, D mida. Action. Action, the stress is first syllable A. Paper. Paper, the stress is first syllable P. Article. Article, you pronounce first syllable more force. ఏం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ సిలబుల్ని గట్టిగా పలకాలి, రెండవ సిలబుల్ని స్లోగా ఫాలింగ్ సౌండ్ చేయాలి. ఫ్రీడమ్. ఫ్రీడమ్, సి హియర్ F is shown, vertical bar, stress, stress అని చూసిన చూడు మనం ఇక్కడ. Atom. Atom. Interest. Interest is indicated here, stress mark I. Common. Common, in this word stress is in the C. C మీద stress ఉంది common లో. Damage. Damage, stress is first syllable D. Center. Center. Center, C, first syllable, stress is C. Knowledge. Knowledge, stress is first syllable K. Father. 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 Father, here stress is first syllable. Serious. Serious, see here I am pronouncing more force, first syllable is pronouncing more force. Serious. Serious, yes sir, stress is shown. Cotton, C, stress is shown. Lawyer, L, stress is first syllable L, lawyer. Danger. Danger, the stress is shown first syllable Dan. Water. Water, in water word we have first syllable wa, stress is on the W. Novel. 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 Novel, first syllable is no, so stress is N. Service. Service, syllable, first syllable is serve, so we show stress is yes. Always. Always. Always, first syllable is all, so we show stress A. Sorry, last word sorry. 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 Sorry, in sorry first syllable is so, that's why you put stress mark is first syllable yes. So here I will clear here now. In the examination you will do one thing, exam lo em simple ga without stress mark he will give. Examination lo meeku stress mark lekunda istadu, ichinappudu meer chadukovale. Apple ani ichundu stress mark lekunda, apple అని చదువుతావు, చదివి యాపిల్ 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 అన్నప్పుడు మనకు ఏ గట్టిగా పలుకుతున్నాం కదా, కాబట్టి స్ట్రెస్ మార్క్ మీరు పెట్టాలి. స్ట్రెస్ మార్క్ లేకుండా మేము ఎగ్జామ్లో ఇస్తాము, స్ట్రెస్ మార్క్ మీరు పెట్టి చూపించాలి. అదే ఈ టాపిక్ యొక్క స్పెషాలిటీ, ఏం లేదు దీంట్లో స్ట్రెస్ మార్క్ పెట్టడమే. సో దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ స్ట్రెస్. We will continue this topic next video. Thank you.